ఈరోజు మన టాపిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ గురించి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి? ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఏం చేస్తారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావాల్సిన స్కిల్స్ ఏమిటి? అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. మన ఇండియాలో ఉన్న ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వికాస్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ మూడింటిని ఉపయోగించి కొత్త డిజైన్స్ అండ్ సిస్టమ్స్ని తయారు చేస్తారు. వాటి యొక్క అప్లికేషన్స్ చెప్తారు. వీళ్ళని ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అంటారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డీల్స్ విత్ స్టడీ ఆఫ్ డిజైనింగ్ అండ్ అప్లికేషన్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అండ్ సిస్టమ్స్ విచ్ యూజెస్ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎలక్ట్రిసిటీని కనిపెట్టారు. ఈయన ఒక గాలిపటానికి మెటల్కి అమర్చారు. జార్ని అమర్చి గాలిపటాన్ని ఎగరవేస్తున్న సమయంలో మెరుపుల నుంచి ఒక స్పార్క్ వచ్చి మెటల్కి తాకి ఒక ఛార్జ్ అనేది ప్రొడ్యూస్ అయింది. దీన్ని ఎలక్ట్రిసిటీ అని అంటారని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పారు. విలియం గిల్బర్ట్ ఎలక్ట్రిసిటీ అనే వర్డ్ని ఇంట్రడ్యూస్ చేశారు. థామస్ ఆల్వా ఎడిసన్ ఈయన బల్బ్ని మరియు డైరెక్ట్ కరెంట్ని కనిపెట్టారు. ఈయన డైరెక్ట్ కరెంట్ని అమెరికా మొత్తం కూడా ట్రాన్స్మిషన్ చేశారు. అయితే డైరెక్ట్ కరెంట్ వల్ల లాసెస్ ఎక్కువ అవుతున్నాయని నికోలా టెస్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ని కనిపెట్టారు. ఆల్టర్నేటింగ్ కరెంట్ ద్వారా లాసెస్ అన్నవి రెడ్యూస్ అవుతాయి అని, డేంజరస్ కూడా ఉండదని ఆల్టర్నేటింగ్ కరెంట్ని నికోలాస్ టెస్లా గారు చెప్పుకొచ్చారు. మిచెల్ ఫారడే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఒక ఫాదర్. ఈయన ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రిన్సిపల్స్, జనరేటర్స్ అండ్ మోడర్న్ డైనమో ఇన్వెన్షన్ చేశారు. ఈయన మేజర్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్స్ వల్ల బాగా ప్రసిద్ధి చెందారు. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ బల్బ్ నుంచి ఈరోజు వైర్లెస్ కమ్యూనికేషన్ వరకు ఎన్నో ఇన్వెన్షన్స్ చేశారు. అయితే ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఎప్పుడూ సవాలు అందించేది వైర్లెస్ పవర్ ట్రాన్స్మిషన్. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ డేటా సర్వీస్, కంప్యూటర్స్, కంట్రోలింగ్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్, పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రానిక్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, నానో ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్స్, టెలికమ్యూనికేషన్, నానో టెక్నాలజీ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కువగా వాడుతున్నారు. 90% ఆఫ్ వరల్డ్ ఎలక్ట్రిసిటీని వాడుతున్నారు. అందుకని మన డే టు డే లైఫ్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇండస్ట్రీస్, బైక్స్, ఎలక్ట్రానికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ మనం రోజు వాడుతూనే ఉంటాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ లేకపోతే పని చేయవు. అందుకని మన డే టు డే లైఫ్ని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతుంది. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి కావాల్సిన స్కిల్స్ ఏమిటంటే కోర్ నాలెడ్జ్, టెక్నికల్ స్కిల్స్, వర్క్ అండర్ ప్రెషర్, టీమ్ వర్క్, కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, మ్యాథమెటికల్ అండ్ ఫిజికల్ సైన్స్ స్కిల్స్. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ముందు అడ్వాంటేజెస్ చూద్దాం. హై శాలరీ పొటెన్షియల్. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల శాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వైడ్ రేంజ్, వీళ్ళకి ఎక్కువ ఆక్యుపేషన్స్ ఉంటాయి, కంపెనీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. రెస్పెక్టెడ్ ప్రొఫెషన్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్, రిస్కీ ఆక్యుపేషన్. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అనేది చాలా రిస్క్తో కూడిన జాబ్స్. అన్ప్రెడిక్టబుల్ వర్క్ లోడ్, వీళ్ళకి యాక్చువల్గా వర్క్ అనేది ఎప్పుడు వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాంపిటేటివ్ అట్మాస్ఫియర్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల దీనికి కాంపిటేటర్స్ కూడా ఎక్కువగా ఉంటారు. వర్కింగ్ ఎన్విరాన్మెంట్. యాక్చువల్గా మనకి వర్క్ ఎప్పుడు ఒకలైనా ఉండదు, ఒకే అట్మాస్ఫియర్తో కలిగి ఉండదు. ఒక్కొక్కసారి వింటర్, సమ్మర్, రైనీ సీజన్లో కూడా చేయాల్సి వస్తుంది. పోల్స్ మీద కాబట్టి చాలా ఇబ్బంది, పైగా రిస్క్తో కూడిన జాబ్స్. ప్రపంచవ్యాప్తంగా
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి హైగా అమౌంట్ పే చేసే టాప్ 10 కంట్రీస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ కెనడా, సౌత్ కొరియా, అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, జర్మనీ, నార్వే, బెల్జియం, యునైటెడ్ కింగ్డమ్స్. ఈ 10 కంట్రీస్ కూడా ప్రపంచంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నాయి. మన ఇండియాలో ఉన్న ఎలక్ట్రికల్ కంపెనీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. బజాజ్ ఎలక్ట్రికల్స్, ఎల్ఎన్టీ, సైమెన్స్, టాటా మోటార్స్, రిలయన్స్ పవర్ లిమిటెడ్, క్రాంప్టన్ గ్రీవ్స్ లిమిటెడ్, ఏబీబీ ఇండియన్ లిమిటెడ్, కిర్లోస్కర్, అమర్ రాజా, ఎక్సైడ్, హెవెల్స్, ఓఎన్జీసీ, ఎస్ఐఎల్, పవర్ జనరేషన్, పవర్ ట్రాన్స్మిషన్, పవర్ డిస్ట్రిబ్యూషన్, వైజాగ్ స్టీల్స్, పేపర్ మిల్స్, రైల్వేస్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి ఎక్కువగా జాబ్ ఆపర్చునిటీస్ మన ఇండియాలో ఇస్తున్నారు. మన ప్రపంచంలో విద్యుత్తుని తయారు చేసే టాప్ 5 కంట్రీస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ ఇండియా, ఫోర్త్ రష్యా, ఫిఫ్త్ జపాన్. ఈ 5 కంట్రీస్ ఎలక్ట్రిసిటీని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అంతేకాదు ఎక్స్పోర్ట్ కూడా చేస్తాయి.